రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ 2027 ఓడిఐ వరల్డ్ కప్ ఆడుతున్నారా? ఈ క్వశ్చన్ మీద ఎంఎస్ ధోని ఒక చాలా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇప్పుడు మీడియాలో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఏజ్ వల్ల లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వాళ్ళకి 2027 ఓడిఐ వరల్డ్ కప్ ఆడుతున్నారా లేదా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఈ టాపిక్ మీద రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ ఆడుతారా, మీకేమనిపిస్తోంది అని ఎంఎస్ ధోనిని అడిగారు. దానికి ఆయన వై నాట్, వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ కప్ ఎందుకు ఆడకూడదు? నాకు ఏజ్ అనే క్రైటీరియా అసలు లేదు. రియల్ క్రైటీరియా అంటే పర్ఫార్మెన్స్ అండ్ ఫిట్నెస్ మాత్రమే. ఎవరైనా ఫోర్స్ చేసి ఆపక్కర్లేదు, కానీ థింగ్స్ క్లియర్ గా ఉండాలి. అందరికీ ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి. వాళ్ళు కంటిన్యూస్ గా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు, కంట్రీ కోసం రిజల్ట్ డెలివరీ చేస్తున్నారు, మంచి రిథమ్ మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు ఎందుకు ఆడకూడదు? ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఈజీగా దొరకరు. 20 ఇయర్స్ ప్లేయర్ నుంచి ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అంటిల్ అన్లెస్ హీ ఇస్ సచిన్ టెండూల్కర్. అందరికీ ఒకటే రూల్ ఉండాలి. పర్ఫార్మెన్స్ చేస్తే టీమ్ లో ఉంటారు, పర్ఫార్మెన్స్ లేకపోతే టీమ్ లో ఉండరు. రిమైనింగ్ డెసిషన్స్ ఇంకా ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ ఒపీనియన్ మీదే ఉంటుంది. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.